ఏమండి వచ్చే నెల మా తమ్ముడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఎవరా అభాగ్యురాలు? అదే అదే ఎవరా అదృష్టవంతురాలు అంటున్నాను. ఇంకెవరు? మీ చెల్లి. ఆ ఎదవికి నా చెల్లిని అస్సలు పెళ్లి చేయను. మొన్నే మా తమ్ముడికి ₹1,00,000 శాలరీ వచ్చే జాబ్ వచ్చింది. మా చెల్లి పుట్టినప్పుడే అనుకున్నా పెళ్ళంటూ చేస్తే మీ తమ్ముడికి ఇచ్చే చెయ్యాలని. సరే తొందరగా తాంబూలాలు మార్చుకుని పెళ్లి పత్రికలు ప్రింట్ చేపియండి. మాకు దూర బంధువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎత్తుకొని పోయి పెళ్లి పత్రికలు. ఈ ఇల్లేనా? అవునండి, ఇదే మా మనోహర్ మామ వాళ్ళ ఇల్లు. ఎవరు మీరా? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టేదానికి నువ్వేమైనా ఐశ్వర్య రాయా? ఈ ఇంట్లో మనోహర్ అని ఒకరు ఉండాలి. ఏమో, నీ ఇల్లు గురించి కొంచెం చాలా రోజులు అయింది. ఎవరైనా వాళ్ళ కోసం వచ్చి అడిగితే ఈ అడ్రస్ ఇమ్మన్నారు. సరే అండి. మనోహర్ గారు ఉన్నారా? రండి, నేను ఆయన కొడుకునే. మీరు నాకు బాగా తెలుసు, లోపలికి రండి. మా తమ్ముడి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. నాన్నగారు ఇక్కడ? నాన్న కొన్ని రోజుల క్రితమే చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీకోసం ఆయనేమి సంపాదించి పెట్టలేదా? మా నాన్న సంపాదించిన ఇల్లు ఆస్తి మొత్తం మా అవసరాలకు అప్పులు తీర్చడానికి కూడా సరిపోలేదు. కానీ మా నాన్న డైరీ దొరికింది, అందులో టర్మ్ ఇన్సూరెన్స్ అనేదో ఉంది. అది మనకు ఉపయోగపడుతుందని రాస్తున్నారు. దాని గురించి మీకేమైనా తెలుసా? అంటే మీ నాన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టున్నారు. అయితే మీకు ఇప్పుడు ₹1,00,00,000 దాకా కవరేజ్ వచ్చే అవకాశం ఉంది. అవునా? మా నాన్న బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాడు అనమాట. మీరు కూడా మీరు లేని సమయంలోనూ మీ కుటుంబాన్ని ఆర్థికంగా క్షేమంగా ఉంచాలనుకుంటే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నెలకి కేవలం ₹400 నుంచి ₹500 మాత్రమే కట్టి మనకి ఏదైనా జరిగి చనిపోతే మన కుటుంబానికి కోట్లలో కవరేజ్ వచ్చేలా చేయొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా మన ఛానల్ బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాని మీద క్లిక్ చేస్తే అనేక కంపెనీల పాలసీలను మీరు చూడొచ్చు. వాటిలో మీ పరిస్థితులకు, మీ వయస్సుకు ఏ పాలసీ సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పాలసీని కూడా మీరు ఇప్పుడు 15% డిస్కౌంట్ తో పొందొచ్చు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి.